మహాపరిశుద్ధుడు ఘనమైన తండ్రికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ మరి ప్రార్థించుకుని కార్యక్రమానికి మనం ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒక సమయమును మరొకసారి మీ గ్రంథాన్ని, మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకే స్తోత్రాలు ప్రభు. నా దేవా, మా ప్రార్థన ఆలకిస్తున్నారు, మంచి మాటలు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పిస్తున్నారు, మా నడవడిని సరిచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా మీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి నా తండ్రి మీ సహాయమును, మీ కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమున మరొకసారి ప్రియులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఎన్నో గతించిన కాలంలో ఎన్నో సంగతులు, ఎన్నో పాఠాలు, ఎన్నో విషయాలు మీకు తెలియపరచడం అనేది జరిగింది. అలాగే మరి సిఓసి అంగర అనే ఫేస్బుక్ ద్వారా, అలాగే సిఓసి అంగర అనే యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు మీకు మరి వీక్షిస్తున్నారు కనుక మరి ఎవరికైనా మీరు ఇష్టపడే వారికి తెలియని వారికి తెలియపరచడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఏదేమైనా మరి ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మరి పితరుడైన అబ్రహాం గారి యొక్క ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాన్ని ఒక మాటను మీకు పరిచయం చేస్తూ ఆ పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 10వ వచనం, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మరి 10వ వచనంలో చూస్తే అబ్రహాం గారు ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడంట? దేవుడు శిల్పి, దాని నిర్మాణకుడై పునాదులు గల ఆ పట్టణము వరకు అబ్రహాం గారు ఎదురు చూచుచుండెను అన్న మాట ఉంది. ఏంటి ఆ పునాదులు గల పట్టణం? అబ్రహాం గారు ఎందుకు ఎదురు చూసినట్లుగా మరి వాక్యం మనకి తెలియపరుస్తుంది అనే విషయాలు ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పునాదులు గల ఆ పట్టణము అనే మాట వాడటం కనుక మన ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కొద్ది సంగతులు దైవ గ్రంథంలో నుంచి మనం ఎన్నో సంగతులు మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథంలో మన అందరికి తెలిసిన మాటే 127వ కీర్తనలో అక్కడ ఒక మాట తెలియపరుస్తూ ఉంటాడు. మొదటి వచ్చిన, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకునిండుట వ్యర్థమే అన్నాడు. కనుక ఈ పునాదులు గల పట్టణం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పట్టణాన్ని కూడా కాపాడేది ఎవరు? దేవుడు. కనుక ఒక పట్టణాన్ని మీకు తెలియపరుస్తూ నేను వాక్య భాగంలోనికి నేను వెళ్తాను. యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాట తీసుకుని మనం కొద్ది విషయాలు దైవ గ్రంథాన్ని జ్ఞానిద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో పట్టణాన్ని దేవుడు మరి పాడు చేయటం ఇశ్రాయేలు ద్వారా, యెహోషువ నాయకత్వం ద్వారా జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ ఒక వచనాన్ని చదివి నేను ముందుకు వెళ్తున్నాను. 26వ వచనం, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకునునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని అక్కడ దేవుడు మరి ఆ యెరికో పట్టణం నాశనం చేశాడు, పాడు చేశాడు. యెరికో వాళ్ళు మరి మనకు తెలుసు కదా, అక్కడ యెరికో వాళ్ళు కూలిరనే మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే మరి ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మరలా ఎవడైనా
మళ్ళా ఆ పూనుకన ఎరుకో పట్టణం పునాదులుగానే వేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పటం అనేది మనం చూస్తున్నాం. కనుక ఒకసారి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 34వ వచనం చదువుతున్నాను. దేవుడని యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బెతెలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులు నెత్తగా సెగూబు అను తన కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నును కుమారుడైన యెహోషు ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెరికో పట్టణం నాశనం చేసినప్పుడు మరలా ఎవరైనా సరే యెరికో పునాదులు వేస్తే దేవుడు వారి జ్యేష్ఠ కుమారుడు, ఇంకా మీరు తలుపుల దగ్గరికి వేస్తే వారి కనిష్ట కుమారుడు చనిపోతాడని యెహోషువ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని మీరి, అంటే ఆ దేవుడు చెప్పింది మీరి చేశాడంట ఇక్కడున్న మరి బెతేలుడైన హియోలు. కనుక ఏమైందయ్యా అంటే అతని జ్యేష్ఠ కుమారుడు, అతని కనిష్ట కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒక పట్టణాన్ని దేవుడు పాడు చేశాడయ్యా అంటే ఆ పట్టణం కట్టించటానికి దేవునికి ఇష్టం కాదు. కనుక పట్టణమును కాపాడని ఎడల, అంటే పట్టణాన్ని ఎవరు కాపాడాలంటే దేవుడే. కనుక మనం మేలుకుని ఉన్నట్టు కూడా వ్యర్థమే. ఇక్కడ మరి కొన్ని విషయాలు మాట్లాడితే ఈ పట్టణాలు, ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూస్తుంటే అలనాటి కాలంలో ఇలాంటి పట్టణాలు కూడా కట్టించటం అనేది రాజుల చరిత్రలో మనకి ఎన్నో కనపడతాయి. అయితే ఇక క్లుప్తంగా మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానండి. 17వ వచనం. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్ళను, మిక్కిలి వెలగల రాళ్ళను తెప్పించిరి. దేనికి అంటే దేవుని మందిరం కట్టడానికి విలువైన రాళ్ళంట, చెక్కిన రాళ్ళంట, చాలా అమూల్యమైన రాళ్ళను తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సొలొమోను కాలంలో. అలాగే 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ మందిరం కట్టడం జరుగుతుంది. 7వ అధ్యాయం దగ్గర కూడా వద్దాం. 9వ వచనం. ఏ కట్టడములనియు పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారము తొలుబడినట్టు రంపముల చేత కొయ్యబడినట్టు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడిను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు పైనున్న వెలుపలి భాగము ఉండేను. దాని పునాది 10 మూరల గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడిను. ఏది? దేవుని యొక్క మందిరపు పునాది రాళ్ళు. కనుక విలువైన రాళ్ళతో పునాది వేసి సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కనుక ఎజ్రా గ్రంథంలో కూడా మనం వెళ్దాం. ఎజ్రా గ్రంథంలో కూడా వెళ్ళి కొన్ని విషయాలు అక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం చదువుదాం. అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు కనపడుతుంది. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపవలనని, దాని పునాదులు గట్టిగా వేయబడవలనని, దాన్ని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలను అని చెప్పాడు. అంటే పునాదులు ఏం చేయమన్నాడు? గట్టిగా వేయమన్నట్లుగా మనకి ఎజ్రా గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. మరలా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం వెళ్ళినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను అంటాడు అక్కడ.
దేవుని మందిరమును కొరకు సొలొమోను పునాదులు ఏర్పరచెను అనే మాట మనకు కనపడ్డది. కనుక పాత నిబంధన కాలంలో సొలొమోను రాజు కాలంలో మనం దేవుని యొక్క మందిర పునాదుల గురించి కొద్దిపాటి విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి పునాదులు గల పట్టణం అన్నారు కదండి, మరి పునాదులు గల మందిరం గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనే భావాలు మీలో రావచ్చు. దానికి మరొక మాట నేను వివరిస్తాను, కనుక దయించి అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ ఈ మీరనే మాటకి అక్కడ మీరు సమాధానం దొరికింది. 21వ అధ్యాయం పునాదులు గల పట్టణము అని. ఇప్పుడు మరి పునాదులు గల మందిరమే కదా మీకు చూపించింది ఇంతవరకుని. ఓకే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనం నుంచి, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు, నూతనమైన యెరూషలేము తన అక్కడ అన్నాడు అను పరిశుద్ధ పట్టణము అన్నాడు. అంటే నూతన యెరూషలేము అనే మాట దేనికి వాడాడు? పరిశుద్ధ పట్టణము. ఇందాక అబ్రహాం గారు దేని గురించి ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల పట్టణము అన్నాడు. ఇక్కడేమన్నాడు? యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అన్నాడు. అంటే యెరూషలేము, మళ్ళీ ఏ యెరూషలేము అంటే నూతనమైన యెరూషలేము అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ పట్టణం ఎక్కడి నుంచి అంట? తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అని ఇక్కడ భక్తుడైన యోహాను గారు మనకు తెలియపరుస్తున్నాడు. అయితే మనం అబ్రహాం గారు ఎదురు చూసింది ఏంటయ్యా అంటే పునాదులు గల పట్టణము అని హెబ్రీ పత్రిక చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ పట్టణం గురించి మాట్లాడుతూ నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అన్నాడు. ఒకసారి 21వ అధ్యాయంలో చూస్తే 14వ వచనం చదివితే మీకు క్లారిటీ కనబడుతుంది. అక్కడ ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి అన్నాడండి. గమనించాలి, ఇక్కడికి వచ్చింది మనకి ఏది? పునాదులు గల పట్టణము అన్నాడు. అసలు పునాది ఉండాలి తప్ప పునాదులు ఏంటి ప్రశ్న? పునాది అయితే ఒకరిని సూచిస్తుంది, పునాదులు అయితే ఎక్కువగా సూచిస్తుంది. ఇప్పుడు ఆ పునాదులు అనే మాట ఉంది. ఆ పట్టణపు ప్రకారము 12 పునాదులు గల ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నాయి. అంటే ఆ పునాదులు ఎవరయ్యా అంటే 12 మంది అపోస్తుల పేర్లు అనగా శిష్యులు అని చెప్పటం జరిగింది. ఇక్కడ ఒకసారి ఈ మాట నేను కొంచెం వివరించే ముందు ఎఫెసీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రికలోకి మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ఆయన చూడండి అక్కడ ఇరవై వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా గమనించాలి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసు ప్రభే. అంటే మొదటి పునాది ఎవరయ్యా అంటే ఆయనే. ఓకేనా? చూడండి, మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తులు అంటే ఎవరో 12 మంది, ప్రవక్తలు వేసిన పునాది మీద ఏ పునాది మీద వేశారు వీళ్ళు? ఏ పునాది మీద వేశారు చూపిస్తారు. మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము తీసారా? 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినే శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వెయ్యనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పునాది యేసు క్రీస్తే అని మాట వాడాడు. అంటే ఇప్పుడు ఆ పునాది ఎవరు? యేసు క్రీస్తే. గమనించాలి.
అంటే ఆల్రెడీ పునాది వేసింది ఎవరో తెలుసు, తండ్రి దేవుడు. ఆ పునాది మీద కట్టింది ఎవరయ్యా అంటే అపోస్తులు, ప్రవక్తలు ఆ పునాది మీద కట్టారంట. ఏం కట్టారు వివరిస్తాను. ఇప్పుడు 15 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రోమపత్రిక 15 అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రోమపత్రిక 15 అధ్యాయం దగ్గరికి వెళ్తే 20 వచనం అంటాడు అక్కడ, నేనైతే మరి ఒక పునాది మీద కట్టకుండా నిమిత్తము, పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేనైతే మరి ఒక పునాది మీద నేను కట్టబడకుండా నిమిత్తమును ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. అంటే ఇప్పుడు పౌలు గారు వేసిన పునాది ఎవరయ్యా అంటే క్రీస్తే. ఇప్పుడు ఏ నామాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన? క్రీస్తు నామం. మరొక నామము కాదు, మరొక పునాది మీద పౌలు గారు కట్టలేదు గనక అప్పుడు అపోస్తులు ఏ పునాది మీద కట్టారయ్యా అంటే యేసు క్రీస్తు అనే పునాది మీదే. గమనించండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం దగ్గరికి వద్దాం. 20 వచనం చదువుతున్నా. క్రీస్తు యేసే, చూడండి 19 నుంచి చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. 19 నుంచి, పునాదులు గల పట్టణం అనే కదా మన పాఠం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అన్నాడు. యెరూషలేము పట్టణం ఉంది. యెరూషలేము పట్టణం ఎవరయ్యా అంటే దేవుని ప్రసవం. ఓకేనా. ఇప్పుడు నూతనమైన యెరూషలేము అన్నాడు. ఈ నూతనమైన యెరూషలేములు ఇటు ఇశ్రాయేలు వారు ఇటు అన్యుల్ని కలిపాడు, ఆయన ఏకపరిచాడు. అది ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడేమన్నాడు, ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే ఉన్నారంట. ఓకేనా. ఎలా అయ్యో కింద చెప్తాడు, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద, ఏ పునాదులు వేశారు వాళ్ళు? క్రీస్తు అని పునాదులు వేశారు. క్రీస్తుని ఆయా చోట్ల వారు కట్టిన సంఘాలు ఏటయ్యా అంటే, ఆయా చోట్ల వారు చేసిన ప్రకటనలు ఏటయ్యా అంటే క్రీస్తు నామాన్ని ప్రకటించారు. క్రీస్తు అని బండ మీద కట్టారు వారి సంఘాలు. గమనించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ, చూసుకోండి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే పునాది మీద మనం ఏమయ్యంట? కట్టబడి ఉన్నాం కనుక ఆ పునాది క్రీస్తే. అందుకే పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు ఆ బండ ఎవరో? క్రీస్తే. ఆ పునాది ఎవరో? క్రీస్తే. అంటే అపోస్తులు ఆ పునాదిని ప్రకటించారు. అందుకే యేసు ప్రభు 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకుని ప్రపంచ పునర్జన్మ సంబంధమైన ఆ ప్రపంచ పునర్జన్మ ఆ కార్యం నాడు మీరందరూ కూడా, ఒక మాట చూపిస్తాను చూడండి లూకా సువార్తలో. ఆ మాట ప్రపంచ ఒక మాట చాలా ప్రాముఖ్యమైన మాట మత్తయి సువార్తలో ఉంటుంది. అదొక మాట మీరు గ్రహిస్తే చాలా ప్రాముఖ్యమైన విషయం అది. ఈ 12 మంది యేసు ప్రభు ఏర్పాటు చేసుకుని వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం చూడండి. మత్తయి సువార్త 19 అధ్యాయము చూడండి 28వ వచనం. యేసు వార్త ఇట్లను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. అంటే ఎవరికి ఇచ్చారా భాగ్యం? ఆ 12 మందికి ఇచ్చాడు. కనుక ఆ 12 మందిని ఏర్పాటు చేసుకుని ఆ 12 మీదే పెంతెకొస్తు పండుగ తిన్న ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు మొట్టమొదటిగా. కనుక యేసు ప్రభు ఏర్పాటు చేసుకుంది ఎవరయ్యా అంటే ఆ 12. ఇప్పుడు ఆ 12 మంది ద్వారా సువార్త లోకానికి ప్రకటించబడాలి. ఓకేనా. అది దేవుని యొక్క సంకల్పం. అది చెప్తున్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఓకేనా. ఏక పట్టణస్థులు అన్నారు. ఇందాక పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. గమనించాలి. ఏక పట్టణస్థులు అన్నాడు, పునాది మీద కట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఆ కట్టడం ఏమవుతుందో తెలుసంటే చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా. అంటే ఒక విధంగా చెప్పాలంటే గమనించాలి, ఆయన శరీరము అనగా ఆయన దేవాలయం కట్టబడుచున్నది అది చెప్పాడు. కనుక మనం ఇప్పుడు నేర్చుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం దగ్గర రాయండి. ఇప్పుడు మన
అబ్రహాం గారు చూసింది ఏంటి? అబ్రహాం గారు అన్న మాట ఏంటి? పునాదులు గల పట్టణం కొరకు అనే మాట వాడాడు, అంతే కదా? రైట్. ఆ పునాదులు గల పట్టణం ఏంటి? కొంచెం వివరణ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొంచెం వివరణ మీకు ఇస్తాను చూడండి. ఒక్కసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు అని మాట వాడాడండి. పరలోకపు యెరూషలేము అని మాట వాడాడు. గమనించాలి, ఇందాక నూతనమైన యెరూషలేము అన్నాడు. ఇప్పుడు ఆ నూతనమైన యెరూషలేముకు మరో పేరేడు తెలుసా? పరలోకపు యెరూషలేము. ఓకేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దగ్గరికి వచ్చండి, మనం ముగింపులోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడో చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితడి. ఇప్పుడు పరలోకపు యెరూషలేము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకం నుండి భూమి మీదకి వచ్చిందంట. ఎంతగా పరలోకపు యెరూషలేము ఎవరు? ఆ పట్టణమే, ఆ పునాదే ఆయన సంఘం, ఆయన రాజ్యం. కనుక ఇక్కడ ఆ పట్టణానికి ఎన్ని పునాదులు అయ్యా అంటే 12 పునాదులు. ఆ 12 పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. తర్వాత 19వ వచనం గడికి వస్తున్నాం. 19వ వచనం గడికి వస్తున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. ఆ పట్టణపు పునాదులు అమూల్యమైన నానావిధి రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది అన్నాడు. ఇదంతా మీరు ఆలోచన చేస్తే నిర్గమకాండం 28వ అధ్యాయం దగ్గర రండి. నిర్గమకాండం 28వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమకాండం 28వ అధ్యాయం తీసరా? ఈ 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ 10వ వచనం చదువు. ఒక రత్నం మీద వారి పేర్లతో 6ను, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలను. ఇక్కడ యాజకుడు వేసుకునే వస్త్రం మీద, ఏపోదు మీద 12 రత్నాలను ఆయన ధరించుకోవాలి. ఎవరో యాజకుడు. ఇప్పుడు ఆనాడు 12 ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలనే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నదులు కనపరుచుకుంటున్నాడు. దేవుని సన్నదులు ఆయన ఆ భారాన్ని భరిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ రత్నాలని ఆయన ఏం చేసుకున్నాడు? ఆ ఏపోదు మీద ధరించుకునేవాడు. ఓకేనా? ఆ కిందకి చూసుకోండి, అక్కడ మాట ఉంటుంది 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులు భరించును. ఓకేనా? ఇప్పుడు మీరు 17వ వచనంలోకి వెళ్తే ఇందాక ప్రకటన గ్రంథంలో అనుకున్న రాయిలు, వైడూర్యాలు, నీలి సోత రాయి గురించి, సూర్యకాంతం రాయి గురించి, సువర్ణరత్నం గురించి, పుష్యరాగ గురించి ఎప్పుడు చూసారా? అవన్నీ కూడా 28వ అధ్యాయం నిర్గమకాండం 17వ వచనంలో మనకు కనపడుతూ ఉంటాయి. అంటే 21వ వచనం. ఆ రత్నములు ఇశ్రాయేలు పేరులు గలవై వారి పేరులు చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటిలో వారు ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలను. ఆనాడు గమనించాలి, ఇశ్రాయేలు వారు ఎలాగైతే ఆ 12 గోత్రాలకు వారు ఎలాగైతే ఒక ప్రత్యేకంగా ఉన్నారో, ఆ 12 పేర్లు ఆయన ఆ 12 రత్నాలను ఆయన రాసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అహరోన్ దాని గురించి చెప్పాడు. అలాగే ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు యేసుప్రభు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకుని లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు యేసుప్రభు మీద ఏముంది? లోక పాప భారం ఉంది, ఆయన మోసాడు.
కానీ సువార్త భారం ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగించాడు. ఇప్పుడు ఈ భారం వారు సువార్తలో క్రీస్తు నామం ఎరగని చోట్ల వెళ్ళి వారు సువార్తను ప్రకటించి ఆయా ప్రదేశాల్లో ఆ క్రీస్తు అనే పునాది మీద సంఘాలు కట్టారు. ఆ సంఘమే గమనించాలి ఆయన దేవాలయం. ఆ సంఘమే ఆ పునాదులు గల ఆ మహాపరిశుద్ధ పట్టణం. ఈ పరిశుద్ధ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూశారట. గమనించాలి, అబ్రహాం కాలంలో జరగలేదు, కానీ అబ్రహాం గారు ఆ పట్టణం కొరకు ఎదురు చూశారంట. ఆ స్థిరమైన పట్టణం కొరకు ఆయన ఎదురు చూశారంట. అందుకే యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము నా దినము చూసి మిగులు ఆనందించిన సంతోషించిన మాట ఉంది. దాని అర్థం ఏంటంటే అబ్రహాము విశ్వాసం ద్వారా ఆ పునాదులు గల పట్టణం ఆయన చూశాడంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము గారు ఎవరు చూశారు చెప్పండి దూరం నుండి? ఆ పునాదులు గల పట్టణం ఎవరు? ఆయన సంఘం. కనుక ఆ సంఘాన్ని ఆయన దూరం నుండే విశ్వసించి మృతి పొందాడట. ఇప్పుడు ఆ పునాదులు గల పట్టణము గమనించాలి, సువార్త ద్వారా క్రీస్తు నామం ఎరగని చోట్ల క్రీస్తు నామం ప్రకటించబడుతూ క్రీస్తు అనే పునాది మీద సేవకులు కట్టబడుతున్న, అపోస్తుల బోధ ద్వారా కట్టబడుతున్న సంఘమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము, క్రీస్తు ఏర్పాటు చేసుకున్న దేవాలయం. కనుక తండ్రి చిత్తం ఇది. ఇప్పుడు మీకు ఇందాక నుంచి కొన్ని విషయాలు వివరించాడు. వెయ్యబడినది పునాది తప్ప మరొక పునాది వేయకూడదన్నాడు అపోస్తుడంత పౌలు. ఇప్పుడు ఎన్ని పునాదులు పడ్డాయి గమనించాలి. ఎందుకో మాట చెప్పాను. యెహోషువ గ్రంథంలో ఎరుకో పునాదులు ఏం చేశాడు? ఆయన కూల్చాడు. ఆ పునాదుల మీద ఎవడైనా కట్టాడంటే ఏం చేస్తానన్నాడు? వాడు నష్టపోతాడు. వర్తులు ఆ జ్యేష్ఠ కుమారుడు నష్టపడతాడు, కనిష్ట కుమారుడు నష్టపోతాడని ఇందాక వివరించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాడు, క్రీస్తు పునాది మీద ఎవడైనా కట్టకుండా మరొక పునాది ఎవడైనా కట్టాడు అంటే వాడి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కనుక మరి ఆయన తండ్రి అయిన దేవుడే ఆ పునాది వేస్తాడు. సియోనులో నేను పునాది వేసి తినంటాడు యెషయా గ్రంథం 28 అధ్యాయంలోకి వెళ్తే. కనుక ఆ పునాది వేయబడిన పునాది, తండ్రి అయిన దేవుడు వేసిన పునాది, ఆ పునాది ఆయన దేవాలయము. ఆ పునాది మీద అపోస్తులు చేసిన బోధే. అందుకే ఆ క్రీస్తును ప్రకటించారు తప్ప మా వారిని ప్రకటించుకోలేదు. కనుక మరి మీకు చెప్పిన ఈ కొద్దిపాటి వివరణ గ్రహించి అబ్రహాం గారు ఎదురు చూసిన ఆ పునాదులు గల పట్టణము క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దాన్ని గ్రహిస్తే మంచిది. కనుక కొన్ని విషయాలు మీకు వివరించడం అనేది ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కనుక ఆ రాళ్ళు, ఆ విలువైన రాళ్ళు కడకేమైపోయింది? నెబుకద్నెజర్ కాలంలో ఆ మందిరం అంతా కూల్చడం జరిగింది. తర్వాత మళ్ళా కట్టడం జరిగింది. తర్వాత యేసు ప్రభు శిష్యులు చూపించారంట, ఈ రాళ్ళు చూసే ఎంత బాగున్నాయా అంటే ఆయన అన్నాడు, రాతి మీద రాయి నిలవని రోజులు వస్తున్నాయి అని చెప్పాడు. అలాగే వచ్చే ఉన్నది కూల్చడం జరిగింది. ఇప్పుడు ఆ రాళ్ళు ఎవరో తెలుసా? మనమే, సజీవమైన రాళ్ళు. ఈ రాళ్లతో దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడు? కట్టుకున్నాడు. పేతురు పత్రికలోకి వెళ్తే దాని వివరణ ఉంటుంది. కనుక ఆ రత్నాలు ఏ అంటే విలువైన రాళ్ళు. అన్ని రాళ్ళు కాసుమా, ఏ రాయి అన్నది మాత్రం గ్రహించండి. మళ్ళీ వీలేస్తే ఆ రాళ్ళు గురించి విలువైన పాట నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, దయించి కొంచెం అంతరాయం కలిగిన మమ్మల్ని మన్నించండి. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.